సో ఇదే మనం తార్ తీసుకున్నాం లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో. ఫస్ట్ గోవా నుంచి దూద్ సాగర్ నుంచి గోకర్ణ నుంచి మురుడేశ్వర్ కి. సో ఈ 4 ప్లేసెస్ తిరిగేసి అంటే అక్కడక్కడ చిన్న చిన్న ఏమైనా టెంపుల్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా కవర్ చేసేసి మొత్తానికి ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటాం. డీజే సౌండ్ అసలు ఎట్లా సౌండ్లు వస్తున్నాయో ఒక ఊపు వస్తుంది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అంటే ఎప్పటి నుంచో గోవా వెళ్దాం అని చెప్పేసి 10th క్లాస్ ఫ్రెండ్స్ అట్లాగే ఇంటర్ ఫ్రెండ్స్ అందరు గ్రూప్లలో మాట్లాడుకుంటున్నాం. అంటే గోవా వెళ్దాం, ఆడికోదాం, ఈడికోదాం అని చెప్పేసి అంటే అనుకుంటాం. కానీ అవి ప్లాన్ చేసి అవన్నీ మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసి వచ్చే వరకు మనకు తెలియదు పోతామా అనేది. అంటే మీ గ్రూప్లలో కూడా అంటే మీ 10th క్లాస్ గ్రూప్లో కానీ ఇంటర్ గ్రూప్లో కానీ జస్ట్ అనుకుంటాం. కానీ అసలు చాలా మంది ఫ్రెండ్స్ వస్తా అంటారు, తర్వాత రానంటారు. కానీ July 2 నా బర్త్డే కాబట్టి రేపు నా బర్త్డే. సో దానికి మా ఫ్రెండ్స్ గోవా వెళ్దాం అంటే సడన్ ప్లాన్ చేయడం జరిగింది. సో ఎట్లా పోదామంటే తార్లో పోదామని చెప్పారు. బట్ తార్ అయితే మన దగ్గర లేదు. అంటే షిఫ్ట్ అవి ఇవి మన దగ్గర ఉన్నాయి కానీ ఇంట్లో తార్ లేదు కాబట్టి సో తార్ ఎక్కడి నుంచి తీసుకుందామని చెప్పేసి అనుకున్నప్పుడు లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ ని సజెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏ కార్లు అయినా కానీ ఉంటాయి. సో ఎక్కడి వరకైనా కానీ లాంగ్ డ్రైవ్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. సో అందులో కార్ మనం రెంట్కి తీసుకొని సో ఇప్పుడు గోవాకి స్టార్ట్ అయిపోయినాం. సో ఇదే మనం తార్ తీసుకున్నాం లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో. సో తార్ రాక్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇంత చీకటి అవుతుంటే మీరు ఇంట్రడక్షన్ చెప్తున్నారని అనుకుంటున్నారేమో. అంటే మనం ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయినాం. అంటే మా ఆఫీస్ దగ్గర నుంచే మనం స్టార్ట్ అయినాం. బట్ అక్కడ చిన్నగా పూజ చేసి అక్కడ నుంచి స్టార్ట్ ఇట్లా అయినాం. ఫుల్ వర్షం. సో ఎక్కడ ఆగాలన్నా కానీ ఫుల్ వర్షం అనిపించింది. సో అంటే హైదరాబాద్ బార్డర్ దాటేసి కర్ణాటకకి ఎంట్రీ ఇచ్చినాం. సో టోల్ గేట్ కూడా మీకు కనిపిస్తుంది వెనకాల చూడండి. సో మొత్తానికి మన టూర్ ఏమేమి ఉందంటే అంటే ఏమేమి తిరగడానికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ గోవా నుంచి దూద్ సాగర్ నుంచి గోకర్ణ నుంచి మురుడేశ్వర్ కి. సో ఈ 4 ప్లేసెస్ తిరిగేసి అంటే అక్కడక్కడ చిన్న చిన్న ఏమైనా టెంపుల్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా కవర్ చేసేసి మొత్తానికి ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటాం. సో అంటే ఒక్కొక్క దగ్గరికి అంటే ఫస్ట్ గోవా వెళ్తాం. గోవా దగ్గర నుంచి దూద్ సాగర్ ఇవన్నీ వెళ్తూ ఉంటాం కదా. అన్నిటి ప్లేస్లలో అసలు ఏమేమి ఉన్నాయి ఇంట్రెస్టింగ్ గా ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తా. సో అంటే ఇట్లనే ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. సో ఇట్లనే నిల్చుంటే ఫుల్ వర్షం పడుతుంది. మళ్ళీ మనం ఏం చెప్పలేము. లెట్స్ గో టు గోవా. పదండి, వచ్చండి. సో మొత్తానికైతే గోవాలో అయితే ల్యాండ్ అయిపోయినాం. సో మన తార్ ఇదే. సో తార్ తీసుకొని రావడం జరిగింది కాబట్టి సో మనం హైదరాబాద్ లో మనం స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం స్టార్ట్ అయిందని చెప్పినా కదా. ఈ వర్షం మాత్రం మనల్ని వదలట్లేదు అసలు. సో మనం గోవాలో మాత్రం సో ఇక్కడ వుడ్ హౌస్ బీచ్ రిసార్ట్ లో మనం రూమ్ తీసుకోవడం జరిగింది. సో లోపలికి వచ్చాను, చూద్దాం. సో మనం ఈ రిసార్ట్ లో మనం రూమ్ తీసుకోవడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. మొత్తం లైటింగ్స్ కానీ మధ్యలో స్విమ్మింగ్ పూల్ కానీ సో వచ్చినాం, ఫ్రెష్ అప్ అయిపోయినాం. దాని తర్వాత బయటికి వెళ్దాం అంటే బీచ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఫుల్ వర్షం పడుతుంది. సో వర్షం పడుతుంది కానీ చెప్పేసి ఒక 3 గంటలు వెయిట్ చేసినాం. అయినా కానీ తగ్గదు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళి చూసేసి వచ్చినాం. బాగా బీచ్ అయితే ఒకసారి మేము చూసినాం, మీకు కూడా చూపించాలి కదా. సో పదండి వెళ్ళిపోదాం. డీజే
సౌండ్లు అసలు ఎట్లా సౌండ్లు వస్తున్నాయో ఒక ఊపు వస్తుంది. అంటే ఈ సాంగ్స్ వింటుంటే ఊపు వస్తుంది. అంటే ఈ వర్షానికి కూడా ఈ లైటింగ్స్ కానీ ఇక్కడ జనాలు కూడా వర్షం పడుతుందని చెప్పేసి ఏమనుకోకుండా అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. కొంతమంది అయితే ఆ సముద్రంలో బొరలాడుతున్నారు. ఒకసారి చూడండి, మొత్తం అలలు మాత్రం ఆడుకుంటున్నాయి మంచిగా. అలలను చూడండి అంటే ఎంత స్పీడ్ వస్తున్నాయో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ లవ్ గోవా. సో ఈడ మొత్తం అందరు ఈడ కూర్చొని చిల్ అవ్వచ్చు. అంటే ఇక్కడ వాక్ చేస్తూ ఉంటుంటే ఇక్కడ చాలా మంది అంటే మా దగ్గర రండి అంటే ఇక్కడ సిట్టింగ్ ఫెసిలిటీ ఉంది, పైన రూఫ్ టాప్ ఉంది, కూర్చొని తాగొచ్చు అది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చాలా మంది గోవాకి రావడానికి చిల్ అవ్వడానికి వస్తూ ఉంటారు. సో చిల్ అవుతూ ఉంటారు కాబట్టి చాలా మంది. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే మా దగ్గర రండి అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే గోవాలో చాలా స్కామ్స్ జరుగుతాయి అని అంటారు. సో నిజంగా స్కామ్స్ జరుగుతాయి గోవాలో. ఎందుకంటే మేము గోవాలకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంటే ఈ వీడియోకి ముందు మేము ఒకసారి వచ్చి చూడడం జరిగింది. సో అంటే ఒక 5-6 మంది రావడం, సో ఇట్లా అమ్మాయిలు ఉన్నారు అని చెప్పడం, సో వస్తారా అని చెప్పడం, ఇట్లా అడుగుతా ఉన్నారు. సో బట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం పోం. కానీ కొంతమంది ఏంటంటే అట్లా బలైపోతున్నారు. అంటే అట్లా టెంప్ట్ చేసేసి వాళ్ళని తీసుకొని వెళ్ళడం అట్లా. సో మొత్తానికైతే గోవాని ఎక్స్ప్లోర్ చేద్దామని రావడం జరిగింది. అంటే స్కామ్స్ గురించి మాట్లాడుతుంటేనే ఫుల్ వర్షం పడడం జరిగింది. ఒకసారి వర్షం చూడండి. సో మొత్తానికైతే ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది గోవాలో. సో సెకండ్ డే స్టార్ట్ అయింది ఇప్పుడే. సో వాన కొంచెం తగ్గిందని చెప్పేసి మనం బిగ్ డాడీ వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాం. సో వెళ్ళే రూట్లో ఈ లొకేషన్ చాలా బాగుంది. అంటే చాలా మంది ఈ లొకేషన్లో ఫోటో దిగుతూ ఉంటారు. ఒకసారి మొత్తం చూడండి, మీరు గ్రీనరీ ఎంత బాగుంది ఒకసారి చూడండి మొత్తం. సో కొబ్బరి చెట్లు, కొబ్బరి బొండాలు చాలా ఉన్నాయి. సో ఒక బోండా పడనట్టుంది. సో మన కార్ అయితే అసలు ఎట్లా దూసుకోబోతుంది అంటే అసలు వేరే లెవెల్. తార్ తీసుకొచ్చి మంచి పని చేసినాం. ఎందుకంటే ఈడ ఫుల్ వర్షాలు ఉన్నాయి. ఈ వర్షాలకు మొత్తం అంటే ఫుల్ వాటర్ నిండిపోయినాయి రోడ్లలో, రోడ్లు మొత్తం గుంతలు పడ్డాయి. సో చాలా ఘోరంగా ఉంది ఈడ. అంటే రోడ్లు కూడా కొంచెం అంత బాగాలేవు, ఎర్రమట్టి అవన్నీ చాలా. అంటే మనం చిన్న కార్లు మనం తెస్తే ఇప్పుడు మన కార్లన్నీ తొందరగా కింద టచ్ అవుతూ ఉంటాయి, అంటే బంపర్ అవన్నీ. సో ఇదైతే రాళ్ళల్లో, రప్పలల్లో, గుట్టలల్లో ఏనన్నా కానీ తిప్పొచ్చు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. సో నెక్స్ట్ దూద్సాగర్ కూడా పోతాం. ఈరోజు బిగ్ డాడీ, రేపు దూద్సాగర్. సో నెక్స్ట్ అట్లా 1 by 1 తిరుక్కుంటూ వెళ్తూ ఉంటాం. సో లొకేషన్ బాగుంది కాబట్టి సో బిగ్ డాడీకి వెళ్ళేదానికి ముందు మనం కూడా 2-3 ఫోటోలు ఇద్దాం, 2-3 స్టిల్ ఇద్దాం. సో మన కెమెరామెన్ తీస్తాడు. చలో రెడీయా కెమెరామెన్? సో మొత్తానికైతే బిగ్ డాడీలోకి అయితే మనం ఎంట్రీ అయిపోతున్నాం. సో లోపలికి వెళ్ళాలంటే మనం టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్స్ తీసుకున్న తర్వాత సో అబౌట్ 21 years ఉన్న వాళ్ళకైతే పర్పుల్ కలర్ బ్యాండ్ వేస్తారు. దాని తర్వాత బిలో 21 వాళ్ళకి ఎల్లో కలర్ బ్యాండ్ వేస్తారు. దాని తర్వాత మనం అక్కడ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ తర్వాత మనం లోపలికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, సో బాలీవుడ్కి సంబంధించిన, హాలీవుడ్కి సంబంధించిన సెలబ్రిటీస్ ఫొటోస్. సో వీళ్ళందరూ ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్స్ లాగా ఉంటారు. సో అప్పుడప్పుడు వచ్చేసి ఇక్కడ ఎవరైతే వస్తారో ఆడడానికి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసింది సో బిగ్ డాడీ లోగో. సో మనం ఇక్కడ అంటే షిప్లోకి వెళ్ళే ముందు మనం ఇక్కడ ఎంట్రీ ఇస్తాం. సో అక్కడ వేరే డిఫరెంట్ క్యాసినోస్ ఉంటాయి కాబట్టి అది వేరే క్యాసినోకి ఆ షిప్ తీసుకెళ్తుంది ఆ రూట్ నుంచి. సో మనం అట్లాగే కొంచెం ముందుకు వెళ్తే సో మన బిగ్ డాడీకి సంబంధించిన షిప్ వస్తుంది. దాని తర్వాత అందులో కూర్చొని మనం అందులోకి వెళ్ళాలి. సో బిగ్ డాడీ షిప్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం వెళ్ళేది ఈ రూట్ నుంచి. వెళ్ళిపోతాం. సో అంటే షిప్లోకి అంటే అందరు ఎక్కిన తర్వాత షిప్ కదులుతుంది కాబట్టి సో ఇంకా వచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సో మనం అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు. సో మనము ఇక్కడ కొద్దిసేపు అయితే మనం సోఫా దగ్గర మనం కూర్చుందాం. చాలామంది ఉన్నారు కదా, సో వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం కూడా కొద్దిసేపు కూర్చుందాం. సో ఈ షిప్లో అంటే ఇప్పుడు ఇది తీసుకెళ్ళి బిగ్ డాడీ షిప్లోకి అయితే మనల్ని డ్రాప్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ క్యాసినోస్ డిఫరెంట్ క్యాసినోస్ ఉంటాయి కాబట్టి ఎవరి షిప్ వాళ్ళది. అంటే ఇది ఈ అవతల సైడ్ ఉన్నదేమో బిగ్ డాడీకి సంబంధించిన, అవతల సైడ్ ఉన్నదేమో అది. సో ఇంకోటి వాటర్ ఇప్పుడు ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి వాటర్ మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో అసలు ప్యూర్ వైట్ ఉంటుంది వాటర్. సో ప్యూర్ వైట్ ఉంటుంది వాటర్. సో మనం అక్కడ లాస్ట్లో బిగ్ డాడీ కనిపిస్తుందా, సో బిగ్ డాడీకి మనం అందులోకి వెళ్ళాలి ఇప్పుడు. సో చూద్దాం, అంటే కొద్దిసేపు అయితే మనం కూర్చుందాం. అదైతే ఆ ఎంప్లాయీస్కి సంబంధించింది అనుకుంటా, ఎందుకంటే బిగ్ డాడీలో ఉండే ఎంప్లాయీస్ మొత్తం అక్కడ కూర్చున్నారు. సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. నాకు తెలిసి వెళ్ళమంటున్నారు, మనం అడిగినాం. సో వెళ్ళమంటున్నారు. సో అందరినీ కూర్చోమంటున్నారు. సో బిగ్ డాడీ క్యాసినో మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో కానీ నేను చెప్తున్నా కదా, ఈ షిప్లో అక్కడ వరకు వెళ్ళాలంటే జస్ట్ ఒక 5 minutes టైం పడుతుంది. అంటే బిగ్ డాడీ షిప్ వరకు వెళ్ళాలంటే జస్ట్ 5 minutes టైం పడుతుంది. కానీ
కానీ బిగ్ డాడీ షిప్లోకి వెళ్ళిన తర్వాత అసలు వేరే లెవెల్ ఉంటుంది. అసలు మనం షిప్లో ఉంటున్నట్టే కనిపించదు. ఇంకో విషయం ఏంటంటే మెల్లగా కదులుతుంది చూడండి. వర్షం అయితే పడుతూనే ఉంది, వర్షం పడుతున్నా సో షిప్లో వెళ్ళిపోతున్నాం మనము. సో మొత్తానికైతే బిగ్ డాడీలోకి అయితే మనం ఎంట్రీ ఇచ్చేసినాం. సో ఇంకోటి ఏంటంటే ఒకసారి మీరు చూడండి. సో మొత్తం అసలు ఇంద్ర భవనం లాగా మీకు కనిపిస్తుంది. అసలు మనం షిప్లో ఉన్నట్టే మనకు తెలుస్తలేదు. మొత్తం ఒక 5 ఫ్లోర్స్ ఉంటుంది క్యాసినో బిగ్ డాడీకి సంబంధించింది. సో ఒక దాంట్లోనేమో నార్మల్ పీపుల్కి, ఒక దాంట్లోనేమో సెలబ్రిటీస్కి అంటే విఐపీస్కి లాగా ఉండే దాంట్లో ఒకళ్ళకి, ఇంకో దాంట్లో రెస్టారెంట్, ఇంకో దాంట్లో ఇంకో వేరే గేమ్స్, అట్లా మళ్ళీ ఇంకోటి రూఫ్ అంటే పైన టెర్రస్ ఒకటి ఉంటుంది. ఆ టెర్రస్ పైన కూడా కూర్చొని తాగొచ్చు. సో ఇట్లా డ్రింక్స్ కానీ ఏదైనా కానీ ఉంటుంది ఇక్కడ. ఫుడ్ చాలా ఫుడ్, డ్రింక్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ క్యాసినోలో అంటే ఫ్యామిలీస్ తోటి కూడా చాలామంది వస్తారు కాబట్టి ఒకవేళ ఇక్కడ వాళ్ళు డైమండ్ డ్రింక్స్ కానీ గోల్డ్ డ్రింక్స్ కానీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కొనుక్కుంటారు. సో ఇది అది. సో ఇవన్నీ సిల్వర్, గోల్డ్, డైమండ్స్కి సంబంధించిన జ్యువెలరీస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మేము మీకు చూపిస్తున్నది. సో లోపల ఉక్కా పార్ట్ అంటే ఉక్కాకి సంబంధించిన పార్ట్స్ మొత్తం ఉన్నాయి. అంటే దానికి అది ఇప్పుడు క్లోజ్ ఉంది. సో దానికి సపరేట్ ఫీజు ఉంటుంది. సో దానికి వెళ్ళి సో ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఉక్కా పార్ట్కి సంబంధించింది. అదేవిధంగా ఇందులో చిన్నపిల్లలు ఒకవేళ చిన్నపిల్లలు వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లల్ని ఒక దాంట్లో పెట్టి ఆడిపించడానికి కూడా ఉంటుంది. అదేవిధంగా మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి 1000 రూపీస్ మనకి కాయిన్స్ ఇస్తూ ఉంటారు. అంటే క్యాసినోలో ఆడడానికి మనకు కాయిన్స్ ఇస్తారు. సో 500 రూపీస్ మాకు 4 ఇవ్వడం జరిగింది. సో నేను 4 తీసుకోవడం జరిగింది. 4 తీసుకొని సో లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఆడడానికి ట్రై చేస్తాం. సో చూద్దాం మన లక్ ఎట్లుందో అనేది. సో లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళి ఆడదాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాసినోలో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడాలి. అంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ ఫాలో అయితే మనం విన్ అవుతాం. లేకుంటే మొత్తం నేను చెప్తున్నా కదా, అక్కడ నేను క్యాసినోలో ఆడినప్పుడు కొన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళైతే ఉన్నారు. బట్ అంటే వాళ్ళు నవ్వుకుంటూనే ఉంటారు. అంటే అక్కడ ఎట్లా ఉంటుంది అంటే క్యాసినోలో డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో అక్కడ కాయిన్స్ 200 కాయిన్స్, 500 కాయిన్స్, 1000, 10,000, 5,000 ఇట్లా చాలా కాయిన్స్ ఉంటాయి. అంటే మనం ఎంత డబ్బు ఇస్తే అన్ని కాయిన్స్ వాళ్ళు ఇస్తారు. ఆ కాయిన్స్తో మనం ఆడాల్సి ఉంటుంది అక్కడ. సో మనం ఆడిన తర్వాత పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటారు, అంటే మైండ్ తోటి ఆడే వాళ్ళు గెలుస్తారు. సో ఇంకోటి ఏంటంటే అక్కడ మన మైండ్ని వాళ్ళు అంటే చేంజ్ చేయడానికి, డిస్టర్బ్ చేయడానికి చాలా ఉంటాయి. సో క్యాసినో మనం ఆడుతుంటే మనకు డ్రింక్స్ అందిస్తారు, అదేవిధంగా స్టార్టర్స్ అందిస్తారు, అదేవిధంగా పోల్ డ్యాన్స్ ఉంటుంది. అంటే కొంతమంది అంటే వెస్ట్రన్ కంట్రీకి సంబంధించిన అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళతో పోల్ డ్యాన్స్ ఆడిచ్చి సో జనాలను అక్కడికి వచ్చే గేమ్ ఆడే వాళ్ళను అంటే క్యాసినో ఎవరెవరైతే ఆడతారో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లా డిస్టర్బ్ అయ్యే చాలామంది లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఇది క్యాసినోకి సంబంధించి. సో ఇంకో విషయం ఏంటంటే క్యాసినో ఎక్కడైతే ఆడతామో అందులోకి అంటే ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏం అలౌ చేయలేదు కాబట్టి సో అవి మొత్తం మేము క్యాసినో ఆడే వాళ్ళని కానీ ఆడే విధానాన్ని కానీ మొత్తం మేము క్యాప్చర్ చేయలేకపోయినాం. జస్ట్ అవుట్, అదే విధంగా రెస్టారెంట్కి వెళ్ళి ఇవన్నీ మేము చూపించగలిగినాం అంతే. ఇప్పుడైతే మనము రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం. సో 3rd ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటుంది. సో రెస్టారెంట్కి వెళ్దాం పదండి అని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వచ్చినాం. సో రెస్టారెంట్కి రాగానే ఇక్కడ మాత్రం ఫస్ట్ పానీపూరి నుంచి పానీపూరి, బేల్పూరి ఇట్లా సంబంధించిన చాట్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ అందరు ఇట్లా స్టార్టర్ లాగా ఫస్ట్ పానీపూరీస్ అవన్నీ తినేసిన తర్వాత సో డ్రింక్ చేయాలనుకున్న వాళ్ళు డ్రింక్ చేస్తారు. సో డ్రింక్స్, స్టార్టర్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. సో ఫస్ట్ పానీపూరి తిన్నాం, దాని తర్వాత మేము డ్రింక్స్ చేయం కాబట్టి సో జ్యూసెస్ తాగినాం, జ్యూస్లు కూడా ఉంటాయి అక్కడ. ఆ జ్యూసులు తాగినాం. 9 అయ్యింది. సో 9కి డిన్నర్ స్టార్ట్ అయింది. డిన్నర్లో కూడా చికెన్ బిర్యానీ, పరోటా, ఇవి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అక్కడ మొత్తం. సో ఇంకోటి స్వీట్స్ కూడా ఉంటాయి. సో జాంగ్రీ, జిలేబీ, లడ్డు, గులాబ్ జామున్, రస్మలై ఇట్లా చాలా ఉన్నాయి. సో మన ఇష్టం, మనకి ఏది కావాలంటే మనం అక్కడ తినొచ్చు. సో అంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే రెస్టారెంట్ 9కి ఓపెన్ అవుతుంది. అంటే 7కి రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది. స్టార్టర్స్, డ్రింక్స్ అవన్నీ ఉంటాయి. 9కి డిన్నర్ ఓపెన్ అవుతుంది. సో అప్పటి వరకు స్టార్టర్స్ తిన్న తర్వాత 9కి డిన్నర్ చేస్తారు అందరూ. అంటే కొంతమంది అంటే ఈ రెస్టారెంట్ ఎందుకు ఉంటుంది అంటే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు సో ఆడాలనుకున్న వాళ్ళు క్యాసినో ఆడతారు, మిగతా వాళ్ళందరూ రెస్టారెంట్లో కూర్చొని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ రెస్టారెంట్లో ఎట్లా ఉంటుంది అంటే సో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అంటే అమ్మాయిలతో అబ్బాయిలతో గ్రూప్ డ్యాన్స్, ఇవి చాలా డ్యాన్సులు ఉంటాయి. ఒక్కసారి ఈ డ్యాన్సులు చూడండి మీకు అర్థమైపోతుంది. అంటే పోల్ డ్యాన్స్లు అయితే లోపల ఉంటాయి. అంటే క్యాసినో ఆడే దగ్గర మనుషులను డిస్టర్బ్ చేయడానికి, అంటే క్యాసినో ఎవరైతే ఆడతారో వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి అక్కడ అది ఉంటుంది. బట్ రెస్టారెంట్లో మాత్రం గ్రూప్ డ్యాన్స్లు, నార్మల్ డ్యాన్స్లు సో అన్ని బాగుంటాయి. సో నాకు మా ఇద్దరు వెస్టర్న్కి సంబంధించిన వాళ్ళు ఆడారు. అంటే డిఫరెంట్గా ఉంది. సో వాళ్ళ డ్రెస్సెస్ కానీ అవి కానీ ఒక్కసారి ఈ డ్యాన్స్ చూడండి. నాకైతే అది చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది. అందరూ ఎగబడి చూసిరు అక్కడ మొత్తం. ఒక్కసారి చూడండి మీరు ఈ డ్యాన్స్.
సో నైట్ చాలా లేట్ అయిపోయింది, ఫుల్ వర్షం పడ్డది కాబట్టి సో నైట్ వీడియో చేయలేకపోయినాం. సో ఇప్పుడు మేము దూద్సాగర్కి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఫుల్ వర్షం పడుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు దూద్సాగర్కి వెళ్తున్నాం, దూద్సాగర్ నుంచి గోకర్ణ వెళ్తాం. చూద్దాం సో అంటే ఈ వర్షం తగ్గుతుందా అనేది. సో మొత్తానికైతే దూద్సాగర్ వరకు అయితే వచ్చినాం. బట్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, అంటే గైడ్స్ వీళ్ళు ఉంటారు కదా, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వాళ్ళు ఏమంటున్నారు అంటే సో ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో ఇక్కడ మొత్తం రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది అని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏమో సో ఇక్కడ నుంచి లోపల వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. సో వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ అవన్నీ మీరు రెయిన్ కోట్ అవన్నీ అరేంజ్ చేసుకుంటే తీసుకెళ్తామని చెప్తున్నారు. బట్ మాకు భయం అంటే కార్ ఇక్కడ ఇంత దూరంలో పెట్టి సో లోపల వరకు నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి సో మేమే ఇంకా అవసరం లేదు, ఇంకేం చూద్దాం ఇంత వర్షంలో అన్నట్టు అనుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. కానీ దూద్సాగర్ అనేది చూడాలనుకున్నాం కానీ చూడలేకపోయినాం. సో ఇప్పుడు గోకర్ణకి స్టార్ట్ అయిపోతున్నాం. సో గోకర్ణకి వెళ్ళిపోదాం. మనలో చూడండి ఏదో గూడులా కట్టుకుంటున్నారు, ఏమో కడతారంట, వీళ్ళు కడుతున్నారు చూడండి ఒకసారి. అంటే సో పీస్లు ఎంజాయ్ చేస్తుంటే మొత్తం అనిపిస్తుంది. సో ఇంతకు సూర్యుడు అక్కడ నుంచి అస్తమిస్తాడు, అంటే సూర్యుడు కిందకి వెళ్ళిపోతూ ఉంటే సముద్రం దగ్గర సో చాలా బాగా అనిపిస్తుంది వ్యూ. అక్కడ మొత్తం కొబ్బరి చెట్లు మొత్తం ఆ వ్యూ చూడండి. సో ఇంకో ఆ కుండలాగా అది పెద్దగా అనిపిస్తుంది చూడండి, అక్కడ పెద్దగా అది కలిసినట్టు. దాని తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్స్ కానీ ఈ కొండలు కానీ ఇదంతా బాగుంది. అక్కడ ఏదో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా విజిట్ చేస్తాం. సో అక్కడ ఏదో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ని కూడా మేము విజిట్ చేస్తాం. సో చాలా మంది ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే. సో నెక్స్ట్ ఇక్కడ అంటే గోకర్ణలో ఏమేమి ఉన్నాయి అది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అంటే మనం కూడా ఎంజాయ్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ నుంచి తర్వాత రేపు మార్నింగ్ మురుదేశ్వర టెంపుల్కి వెళ్ళి సో టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ హైదరాబాద్కి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఇక. సో చూస్తూనే ఉండండి శివ స్టూడియోస్. సో మొత్తానికైతే మురుదేశ్వర్ రావడం జరిగింది. సో గోకర్ణ నుంచి ఈడికి 80 కిలోమీటర్స్, అంటే దగ్గర మాకు 2 గంటలు టైం పట్టింది. నైట్ ఇక్కడికి రీచ్ అయినాం. సో నైట్ లా వ్యూ అయితే చాలా బాగుండే, అంటే రాజగోపురం ఇవన్నీ. సో మేము ఉంటున్న అంటే హోటల్ నుంచి ఒక్కసారి వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. గోపురం గానీ, శివుడు గానీ, మొత్తం ఈ బీచ్ గానీ అసలు చాలా బాగా అనిపిస్తుంది. అయితే బీచ్ లో ఇక్కడ లాస్ట్ లో కొన్ని పడవలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సీజన్ లో అంటే పడవలు కానీ అవేమి అలో ఉండవంట. బీచ్ కూడా ఓపెన్ లేదు, జస్ట్ బయట నుంచి అంటే టెంపుల్ దగ్గర నుంచి చూడడానికి అవకాశం ఉంటది అని చెప్పేసి నైటే చెప్పడం జరిగింది, అంటే నైటే ఎంక్వైరీ చేయడం జరిగింది. సో మీకు కనిపిస్తున్న ఈ రాజగోపురం 249 ఫీట్లు ఉంది, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురంగా దీని గురించి చెప్తా ఉంటారు అందరూ. సో ఇప్పుడు అంటే ఈ రూమ్ లో నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుందని నేను ఒకసారి మన రూమ్ లో నుంచి కూడా చూపిద్దామని చెప్పేసి చూపించడం జరిగింది. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ హోటల్లో మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే రాజగోపురం ఇవన్నీ అంటే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటది కాబట్టి ఇక్కడ ఈ రూమ్ లో ఇక్కడ ఈ హోటల్లో మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. దర్శనానికి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఏమన్నా అంటే టెంపుల్ గురించి ఇంకా ప్రత్యేకత ఏముందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. వచ్చేయండి, ఇంక వెళ్ళిపోదాం ఈ టెంపుల్ కి దర్శనానికి. వచ్చేయండి. సో దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోదాం. సో నిజం చెప్తున్నా, సో టెంపుల్ని చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. లోపలికి రాగానే అంటే పాజిటివ్నెస్ చాలా బాగా అనిపించింది. సో లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని అక్కడ నుంచి మేము శివుని దర్శించుకున్నాం, శివలింగాన్ని దర్శించుకొని సో బయటికి రావడం జరిగింది. సో బయటికి వచ్చిన తర్వాత సో అంటే గోపురం, ఇది గోపురం 20 అంతస్తుల గోపురం ఉంది. సో ఇక్కడ ఏంటంటే లిఫ్ట్ ఉంది. సో 18th అంటే 18వ ఫ్లోర్ వరకు 17వ ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు, అంటే 2 లిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ. సో 18వ ఫ్లోర్ కి వెళ్ళి చూడొచ్చు, అంటే వ్యూ అంటే పైనుంచి వ్యూ ఎట్లా కనిపిస్తుంది, టెంపుల్ గోపురం పైనుంచి ఎట్లా కనిపిస్తుంది అనేది మనం చూడొచ్చు. కానీ మేము 18th ఫ్లోర్ వరకు వెళ్ళడం జరిగింది మేము టికెట్ తీసుకొని. సో పైకి వెళ్ళిన తర్వాత అసలు పైనుంచి చూస్తే మొత్తం
మురుదేశ్వర్ మొత్తం కనిపిస్తుంది. అంటే మొత్తం 4 విండోస్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఒక సైడ్ నుంచి మొత్తం సముద్రం, ఒక సైడ్ నుంచి మొత్తం మురుదేశ్వర్ విలేజ్ కి సంబంధించిన మొత్తం కనిపించడం అసలు చాలా బాగా అనిపించింది. ఒక్కసారి చూడండి, అలలు ఇట్లా కిరటాలు ఇట్లా వెళ్తా ఉంటుంటే ఆడుతున్నట్టే అనిపిస్తూ ఉంది మనకు మొత్తం చూస్తుంటే. మేమైతే చాలా అంటే జన్మ ధన్యం అనిపించింది. అంటే ఇంత పైనుంచి అసలు చూడడం. సో పైనుంచి చూస్తున్నప్పుడు 4th విండో నుంచి, అంటే 4 విండోస్ ఉన్నాయి, ఆ విండోస్ లో నుంచి చూస్తున్నప్పుడు ఒక సైడ్ సముద్రం, ఒక సైడ్ విలేజ్, ఒక సైడ్ వెనకల శివుడి యొక్క విగ్రహం, అంటే అంత ఎత్తు విగ్రహాన్ని మనము చూస్తున్నాం పైనుంచి. సో చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా బాగా అనిపిస్తుండు దేవుడు. ఇంకోటి ఏంటంటే శివుడిది అంటే కన్స్ట్రక్షన్ సంథింగ్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా. మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి శివుడిది మొత్తం కనిపించకుండా కొంచెం అక్కడ మనకి రాడ్స్ టైప్ పెట్టడం జరిగింది. సో అక్కడ నుంచి మొత్తం కిందికి వచ్చేసి మళ్ళీ వెనకల అంటే మురుదేశ్వర్ టెంపుల్ అసలు ఎట్లా స్థాపించింది, ఆత్మలింగం అసలు ఎట్లా ఇక్కడికి రావడం జరిగింది అనేది స్టోరీని వివరించే విధంగా ఒకటి భూ కైలాసం అని చెప్పేసి అక్కడ ఒకటి మ్యూజియం టైప్ ఉంది. సో అందులోకి వెళ్ళడం జరిగింది. సో మొత్తం అంటే ఇక్కడ ఆత్మలింగం ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా జరిగింది, ఎట్లా స్థాపించారు, అసలు ఇక్కడ దేవుడు ఎట్లా తెలిసింది అనేది అక్కడ మొత్తం బొమ్మల రూపంలో మనకు లోపల కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు మొత్తము. మురుదేశ్వర్ లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ నుంచే చక్కగా హైదరాబాద్ కి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్నాం. బట్ మనం మురుదేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్ లో జోగులాంబ టెంపుల్ ఉంటది కాబట్టి, అల్లంపూర్ జోగులాంబ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వస్తుంది కాబట్టి, సో ఆ రూట్ లో వస్తున్నామని తెలిసినాక సో జోగులాంబ టెంపుల్ ని కూడా మనం దర్శించుకుందాం. ఎందుకంటే 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన అల్లంపూర్ జోగులాంబ చాలా శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ఒకసారి మనం అక్కడికి వెళ్ళి దర్శించుకొని హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పేసి జోగులాంబ టెంపుల్ కి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం చేసుకున్నాం, సో ప్రసాదం తీసుకున్నాం, తినేసాం. మొత్తానికైతే మా టూర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక డైరెక్ట్ హైదరాబాద్ కొడుతున్నాం. సో హైదరాబాద్ వెళ్ళంగానే సో లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ వాళ్ళకి కార్ ఇచ్చేయాలి. కానీ స్పెషల్ థ్యాంక్స్ టు లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ వాళ్ళకి. ఎందుకంటే సో మేము అడగంగానే కార్ ఇచ్చారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసినాం, అసలు ట్రబుల్ అయ్యలేదు కారు. సో అంటే చూసారు కదా వీడియో. సో మీకు నచ్చితే కామెంట్ చేయండి. అదే విధంగా మీరు కూడా ఎక్కడికైనా లాంగ్ జర్నీ, లాంగ్ టూర్స్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే, ఒకవేళ మీ దగ్గర కార్ లేకుంటే సో ఎందుకు ఆలోచన చేస్తారు, లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో యాప్ కూడా ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు కార్ బుక్ చేసుకోవచ్చు. సో అంటే మీ ఇంటి సరౌండింగ్స్ లోనే మీరు బుక్ చేసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, మంచిగా టూర్ ఎంజాయ్ చేయొచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు, కార్ ఇచ్చేయచ్చు. సో బుక్ చేసుకోండి కార్ లాంగ్ డ్రైవ్ కార్స్ లో. స్పెషల్ థ్యాంక్స్ టు లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్.